పరిశుద్ధాత్మునిలో నివాసం ఉంటే ఏమవుతుంది? నువ్వు ప్రేమిస్తావు, శత్రువుని ప్రేమిస్తావు, పగని ప్రేమిస్తావు, కుటుంబాన్ని ప్రేమిస్తావు, భర్తను ప్రేమిస్తావు, భార్యను ప్రేమిస్తావు, పిల్లల్ని ప్రేమిస్తావు, అత్తని ప్రేమిస్తావు, కోడల్ని ప్రేమిస్తావు, అందరిని ప్రేమిస్తావు. ఏం చేసినా ప్రేమకే చేస్తావు, ఎదురాశపడవు. అయితే ఎందుకు ఈ వరాలు, ఎందుకింత అంటే ఒకటే 1 పాయింట్ ప్రోగ్రామ్, టు లవ్ యువర్ నైబర్, పొరుగు అని ప్రేమించడానికే. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్? అర్థమైందా? ప్రేమిద్దాం. హల్లెలూయా. నేను ప్రేమిస్తున్నా. పురుగు పడితే కాలికి కడిగిన కదా, పేరు కొరకు కాదు, ప్రేమకు. హల్లెలూయా. ఎందుకు? నాలో ఉన్నవాడు శక్తిమంతుడు, నాలో ఉన్న దేవుడు ప్రేమ స్వరూపి. ఏమంటు? నా కుమారుడా, నీ బాడీ నాకు ఇస్తే, ఏమిస్తే? నీ శరీరం నాకు అప్పచెప్తే నేను నీ ద్వారా మనుషుని ప్రేమిస్తా. మనకు మనముగా ప్రేమించలేము, ఆ వాసన తట్టుకోలేము మనం, కంపు వాసన, మురుగు వాసన తట్టుకోలేము మనము. అయితే నీలో ఏసే ప్రేమ ఉంటే ఏం లేవు, ప్రేమించకుండా ఉండలేవు, ప్రేమించకుండా ఉండలేవు, ప్రేమించకుండా నీవు ఉండలేవు.